రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్ అండి మంత్రి. మరి మంత్రి ఉన్నాడు కదా ఇప్పుడు, అతను కాదని ఇతనికి ఇవ్వరు కదా. కాబట్టి అక్కడ మీరు మంత్రి, చెప్పినట్టు మండపేటలో కూడా ఆయనే కదా వేగుల జోగేశ్వరరావు. మెండపేటలో రేపు పొద్దున త్రిమూర్తుల్ని తట్టుకోలేళ్లే జోగేశ్వరరావు అనుకున్నప్పుడు ఈయనకి ఇస్తారేమో అని ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా. మొన్న ఆల్రెడీ గెలిచాడు కదా సార్, 32 వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆ లెక్కన ఇంత ముందు కైకలూరు ఎమ్మెల్యే పాపం జయమంగళ వెంకటరామని తీసేసి కామినేనికి ఇవ్వలేదు. జెడ్పీడీసీ నుంచి గెలిచిన వాడిని తీసేసి పక్కనే ఇవ్వలేదా. దేశం అనుకుంటే ఇచ్చేస్తే అట్లా కొన్ని, ఇప్పుడు అనపర్తి ఆయనకి ఇవ్వలేదు, అట్లాగే ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ కమ్మ వర్సెస్ కాపు అనేది కూడా బలంగా పనిచేస్తుంది సార్, ఓట్ కార్డు కుల కార్డు కూడా. అదే అందులో ఇక్కడ కమ్మ ప్లస్ కాపు కదా, ఇప్పుడు ఇదివరకు కమ్మ వర్సెస్ కాపు, ఇప్పుడు కమ్మ ప్లస్ కాపు కదా. అవును, కాబట్టి ఉపయోగపడుతుంది. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఏ ధైర్యంతో అంటే ఈయన పార్టీ మారలేదు, మారిపోతారని కాదు, కానీ ఇప్పుడు మోబుదా వెంకటరమణ ఆల్రెడీ మారిపోయారు, ఆయన సమకాలి కూడా ఈయన కూడా, అప్పుడు ఆయనతో వచ్చిన వాళ్ళే జగన్ వెంట నిలబడి వీళ్ళందరూ ఇప్పుడు ఏ ధైర్యంతో లేదంటే ఏ భరోసాతో వీళ్ళు జంప్ అవుతున్నారు అనుకోవాలి. అంటే జగన్ మీద నమ్మకం కోల్పోయా, లేదంటే మళ్ళీ కూడా టీడీపీఏ వస్తుందా అధికారంలోకి, పదవి రాకపోయినా కనీసం అధికార పార్టీలో ఉండాలని ఆలోచన. ఎందుకంటే 2 చోట్ల వీళ్ళకి అవకాశాలు అయితే లేవు. రేపు నియోజకవర్గాలు విభజన జరిగితే ఏమన్నా వస్తుందేమో తెలియదు, ఇప్పుడైతే అవకాశాలు లేవు. ఏ ధైర్యంతో ఈ నిర్ణయం? వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదండి, ఇట్లాంటి వాళ్ళు చేసేటప్పుడు ఒక ట్రైల్ వేస్తారు. ఇప్పుడు వైసీపీలో మళ్ళీ ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు అది ఉంటుంది. ఇప్పుడు వైసీపీలో రేపు రాజ్యసభ అయిపోయిన తర్వాత జగన్ ఏమిస్తాడు, పార్టీ పదవి ఇస్తాడు. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇటు వెళ్తే పోనీ ఇంకొక